కమ్యూనిస్టులు అనే వాళ్ళు మనం ఉంటారా? భగత్ సింగ్ చనిపోయినా మరి భావాలు ఆగిపోయినాయా? సెంట్రల్ కమిటీనే కంప్లీట్ గా కొలాప్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఆయుధాలు వదిలేసి పోరాటం చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఈ మధ్యకాలంలో ఒక లేఖ కూడా బయట, ఆయుధాలు వదిలేస్తే ఈ పోరాటం అనేది ఉంటుందా? ఎవరు తీసేస్తారు? ఆయన ఎందుకు తీసేస్తాడు? ఒక రాజకీయ ప్రకటన, ఒక విధాన ప్రకటన. ఎర్ర జెండా కనిపించకుండా చేసే ఉద్దేశమా, లేకపోతే అటవీలో ఉన్న సంపదను దోచుకునే ఉద్దేశంతో వీళ్ళు? ఈ ప్రపంచంలో జర్మనీ హిట్లర్ కంటే ఎక్కువనా? హిట్లర్ చేయలేకపోయింది కదా. హిట్లర్ కమ్యూనిస్టుల పైన పగబట్టి అనేక మందిని చంపినప్పటికి కూడా ఏం చేయలేకపోయిండు. చివరికి తనే కూలిపోయిండు. కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదు. కర్రగుట్టలో ఒక సపరేట్ క్యాంప్ కూడా పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? ఎవరు పెడతా ఉన్నారు క్యాంపు? 3 రోజులు మంజీరా గెస్ట్ హౌస్ లోపల చర్చల ప్రజలు వచ్చుడు వెళ్ళిపోడు, అది ఎండ్. వీళ్ళు ఏ లెఫ్ట్ మీద అవడం వీళ్ళకి తెలియదు అంటున్నా. ఎందుకంటే అరెస్ట్ చేసింది నువ్వు ఎక్కడ చూస్తున్నావు? దేశవ్యాప్తంగా అందరు వ్యతిరేకిస్తారు. బీజేపీ కింద ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. దొంగల లంగలం పట్టుకో, నువ్వు ఒక్కొక్కరు కోట్లు మింగి అది చేసిన వాళ్ళని పట్టుకోవు, వాళ్ళకి రక్షణ ఇస్తావు, వాళ్ళని చంపడేంది నువ్వు? ప్రజలకు ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, అది ప్రభుత్వాల నుంచా ఇంకోటి నుంచా, ఏ కష్టం వచ్చినా మాకు అన్నలు ఉన్నారనే ఒక భరోసా ఉండేది. వాళ్ళు వచ్చి కాపాడుతారనేది ఉండేది. అన్నలే మావోయిస్టులే వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నారు? ఇది వాస్తవం. అది ఆ పార్టీ అనేక రకాల కూడిందంటే అది దెబ్బతింటున్నది, వెనుకం చేస్తుంది.